సినిమా పరిశ్రమ జగన్ గారి హయాంలో ఆయన వెళ్ళి కలిసినప్పుడు ఇప్పుడు సరిగ్గా మర్యాద ఇవ్వలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా మామూలుగా మర్యాద ఇచ్చినట్టే కదా. ఇట్ట కాలు మీద ఇట్ట కాలేసి కూర్చొని ఇట్ట మీ కాలు తగిలేలా కూర్చున్నాం అనుకోండి, మర్యాద ఇవ్వలేనట్లు లెక్క కదా. మేమన్నా అట్ట చేసామా? చూశారు కదా మొన్న మీరు ఇక్కడ ముఖ్యమంత్రి కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చొని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని లాన్లోనో లేదా ఇంకోటి అదేంది పోలీస్ ఇది కట్టారు కదా, రోడ్ నెంబర్ 12 దగ్గర బంజారా హిల్స్, అక్కడికి అందరూ పిలిపించుకొని ఒక గంట సేపు వెయిట్ చేయించి అలా ఏమన్నా చేశారా? లేదంటే చిరంజీవి గారి భార్యని సాదరంగా ఇంటికి ఆహ్వానించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని మంచి భోజనం పెట్టి వాళ్ళతో కలిసి భోంచేసి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కారు దగ్గర ఎక్కిస్తే మరి గౌరవం ఇచ్చినట్టే కాదా? మన ఇంటికి పిలిచి మనం భోజనం పిలిపితే మన ఇంటికి ఎవరన్నా గెస్ట్ వస్తే నార్మల్గా మనం బంధువులు వస్తేనే వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు. మనం వెళ్ళి రిసీవ్ కూడా చేసుకోం ఒక్కోసారి. కానీ వాళ్ళని అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని అందరినీ అంత ఆప్యాయంగా గౌరవిస్తే ఒక దుష్ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్. దీంట్లో చిరంజీవి పాత్ర కూడా ఉంది. చిరంజీవి కూడా ఈ విషయంలో తప్పు చేశాడు. ఎందుకు? చిరంజీవి గారికి లేదా? చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గౌరవంగా తీసుకున్నారనేది ఆయనకి తెలియదా? మరి నీ తమ్ముడు ఆ విధంగా దుష్ప్రచారం చేస్తుంటే నువ్వు నోరు ఎందుకు ఎత్తి ఒకరోజు కూడా సమాధానం చెప్పలా? జగన్మోహన్ రెడ్డి గారి మీద అలా అనకూడదా? ఆయన ముఖ్యమంత్రిగా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారని ఎందుకు మాట్లాడలా? అంటే రాజకీయంగా గేమ్ ఆడారు ఇద్దరు తోడు దొంగలుగా గేమ్ ఆడారు. మరి నువ్వు పవన్ కళ్యాణ్ అతను అంత నీచంగా మాట్లాడుతుంటే సినిమా ఇండస్ట్రీలో డాషులు లేరా అని చెప్పి ఒక ఛానల్ అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు ఆ ఛానల్ మీద మాట్లాడలా? ఆ యాంకర్ మీద ఎందుకు మాట్లాడలా? నువ్వు సినిమా ఇండస్ట్రీ కాదా? ఏమయ్యా చిరంజీవి, మీకు సిగ్గు లేదా? ఏమయ్యా పవన్ కళ్యాణ్, సిగ్గు సరం కొంచెమైనా ఉందా? మీ సినిమా ఇండస్ట్రీలో ఉండల లేరా అని తిడితే ఒక ఛానల్, మరి ఎందుకు మీరు ఒక్కరోజు కూడా మాట్లాడలా? ఈరోజు బాగా గౌరవిస్తున్నారు కదా, తీసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పిలిచి వాటేసుకుంటున్నాడు కదా గట్టిగా. ఏ ఎండక గొడుగు పట్టడం అవన్నీ వాళ్ళకి అలవాటేమో, ఆ మెగా కుటుంబానికి అలవాటేమో. మరి ఇదే మెగా కుటుంబానికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ మీద ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కేసు పెడితే చిరంజీవి నోరేమైంది? ఎందుకు మాట్లాడలా? ఉంది కదా, చిరంజీవి గారికి మాటలు వచ్చు కదా, సినిమాలు కూడా చేస్తున్నాడు కదా. ఇంకా మరి పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు మాట్లాడితే ఎందుకు ఏ రోజు కూడా రియాక్ట్ కాలా? రాజకీయంగా మీరు అందరూ ఏదైతే నువ్వు అట్లా ఉండు నేను ఎట్లా ఉంటానని చెప్పి తోడు దొంగల్లాగా ఇదే ఆడారు. చిరంజీవి గారు అంటే వ్యక్తిగతంగా గౌరవమే, కానీ ఆయన చేసిన పని ఖచ్చితంగా సమర్థించం. మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు కావాలని గేమ్ ఆడారు. మా ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి అన్నాదమ్ములు ఇద్దరు కలిసి ఆడారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మళ్ళీ వాళ్ళంతా అదే రాజకీయం ఈరోజు కూడా నడుపుతూ ఉన్నారు. మేము సినిమా ఇండస్ట్రీని ఎక్కడా కూడా అగౌరవపరచలా. మేము అన్ని ఇండస్ట్రీలు బాగుండాలని కోరుకున్నాం. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వస్తే సంతోషించే వాళ్ళు మొట్టమొదటి మేము ఉంటాం. మరి మేము అధికారంలో దిగిపోయి 15 నెలలు అయింది కదా. ఈ 16 నెలలు వస్తుంది, ఇంకో 4 రోజులు పోతే 16 నెలలు. ఈ 16 నెలల్లో సినిమా ఇండస్ట్రీ మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలేకపోయాడు ఈ ఉప ముఖ్యమంత్రి? ఈయన సినిమాలు హైదరాబాద్లో తీసుకోవడం కాదు, ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురామనండి. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మేము తీసుకురావాలని ప్రయత్నిస్తే దాన్ని కావాలని వాళ్ళు అడ్డుకొని ఈ రకాలుగా సినిమా ఇండస్ట్రీకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం పెంచాలనేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. సరే, ఇప్పుడు వాళ్ళు చేశారు అనేది ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరెంత గౌరవిస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. కాలు మీద కాలు వేసుకొని గంటల తరబడి వెయిట్ చేయించే వాళ్ళైతే వీళ్ళకి ఆనందం. దండం పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి పిలిచి భోజనాలు పెడితే బాల. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇది బాగున్నట్టుంది. అందుకనే చూస్తారు కదా, ప్రజలకు కూడా అర్థమవుతుంది, అభిమానులకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా. కానీ ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఒక వ్యక్తి మీద మీరు కేసు పెడితే, ఒక వ్యక్తి మీద ఇక్కడ ప్రభుత్వం కేసు పెడితే నోరెత్తల పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి. నాగబాబు పెద్దానికి ట్వీట్లు పెట్టేవాడు కదా, రాత్రిపూట ఎక్కువ ట్వీట్లు పెడతా ఉంటాడు పగల కంటే. మరి కనీసం రాత్రి అయినా ట్వీట్ పెట్టాలి కదా నువ్వు, ఏదో ఒక రోజు రాత్రి పెట్టి ఏందయ్యా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అతని మీద తెలంగాణ ప్రభుత్వం అంటే కేసు పెట్టిద్ది, ఆయనకేం సంబంధం అక్కడ తొక్కిసలాట జరిగితే అని చెప్పి ఎందుకు పెట్టలా? మరి తొక్కిసలాట జరిగితే ఇక్కడ ఈయన మీద కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఆంధ్రాలో తిరుమలలో తొక్కిసలాట జరిగింది, ఇక్కడికి వచ్చేటప్పటికి సింహాచలంలో తొక్కిసలాట జరిగింది,
ఇవన్నీ మరి పెట్టినప్పుడు వాళ్ళ మరి అప్పుడు చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద అందరి మీద కేసులు పెట్టాలి కదా. సో మరి ఎందుకు మాట్లాడాలి ఒక్కరోజు కూడా? సో సినిమా ఇండస్ట్రీకి మాకు గ్యాప్ పెంచాలనేటటువంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎవరేం చేశారనేది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ప్రజలకి అభిమానులకు కూడా అర్థమవుతుంది.